బీజేపీ తెలంగాణలో ఎందుకు వెనుకబడుతుంది? భారతీయ జనతా పార్టీ వెనుకబడడం అనేది ఎక్కడా లేదు. మీరు అనుకుంటున్నారు మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము కొంచెం థర్డ్ ప్లేస్కి రావడంతో వెనుకబడ్డామని మీడియా భావిస్తూ ఉంది. ఇక్కడ గమనించాలన్నా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 2 సార్లు మజ్లీస్కి వెళ్ళి పోటీ చేసి మజ్లీస్ పార్టీతో అత్యంత ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు చెప్తే పెట్టారు? మతోన్మాద మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు సూచన చేస్తే ఆయన టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత మజ్లీస్ పార్టీతో పొత్తు పెట్టుకొని 25,000 ఓట్లతో గెలవడం జరిగింది. అంటే మతోన్మాద మజ్లీస్ పార్టీ యొక్క బలం సుమారు 70,000 ఓట్లు కలిగి ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం. పేరుకే జూబ్లీహిల్స్, అంతా కూడా అక్కడ స్లమ్ లాగా ఉన్న పని మీకు తెలుసు. కాబట్టి అక్కడ కాంగ్రెస్ గెలిపే కాదు, అది మతోన్మాద మజ్లీస్ పార్టీ యొక్క గెలుపుగా భావించాల్సి వస్తుంది. నేను భాగ్యనగర ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మత శక్తుల పార్టీ అయిన ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా మాది స్నేహపూర్వకం పొత్తున్నటువంటి పార్టీ అని చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి బీజేపీ ఈనాడు జాతీయవాదుల కోసం, దేశభక్తుల కోసం, రామ భక్తుల కోసం, జాతీయవాదం తల్లి భారత సేవలో పనిచేసే పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ తెలంగాణను కాపాడడం కోసం, ఈ యొక్క అభివృద్ధి చేయడం కోసం డబుల్ ఇంజన్ సర్కార్ తరహా నిలబడాలంటే రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని బలపరచాలి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని చెప్పి నేను ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.